జీవి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ని తెరపైకి తీసుకురావడం, అందరినీ ఏకతాటిపైకి తెస్తామని చెప్పడం జరుగుతోంది, రైట్? దీనికి సంబంధించి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలను అన్నింటినీ కూడా కలుపుకుంటున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సిద్ధాంత వైరుధ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసింది. అటు మమతా బెనర్జీతో ఓవైపు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని మమతా బెనర్జీ పైన పోరాడిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మమతా బెనర్జీని మహాగఠబంధన్లో భాగస్వామ్యం చేయాలనుకుంటోంది. కానీ మళ్ళీ అదే ఫార్ములా కేరళకు వస్తే కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకి మధ్య గొడవ. సో ఇన్ని సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తేవడం కాంగ్రెస్ వల్ల అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితులు కనబడట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పార్టీలు యూపీఏలో లేని తటస్థంగా ఉన్న పక్షాలన్నీ కూడా ఆ తటస్థ వైఖరిని కొనసాగిస్తుంటే కనబడుతున్నాయి. ఇప్పుడు ఏంది మీరు అందరు కలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయనీరు అయితే అట్లే ఉన్నట్టుంది. అందరూ కలవకపోతే రాహుల్ గాంధీ కాలేరంటారు. అంతేనా? 2009లోనే కాంగ్రెస్ కి 206 సీట్లు వచ్చింది. కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఆ రోజు ఎవరు అడగకుండానే మిగతా ప్రాంతాలు ఆల్రెడీ మా యూపీలో ఉన్న కొన్ని పార్టీలు కంటిన్యూ అయినాయి, మిగతా పార్టీలు కూడా వచ్చి జాయిన్ అయింది. ఆ రోజు అన్కండిషనల్ గా ఎవరైనా సరే రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారంటే అన్కండిషనల్ సైన్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. ఎవరు కూడా ఆ రోజు వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఆ రోజే రాహుల్ గాంధీ గారు వద్దన్నారు, కనీసం కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోలేదు. సో ఈ రోజు ఏదో ప్రధాని పదవి కోసం ఎగబాగుతున్నారు, బాగా ఆశపడుతున్నారు, అత్యాశపడుతున్నారు అని చెప్పేసి ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, ఎస్ మోడీని గద్దె దించాలి, మోడీ గారిని గద్దె దించాలి, అది అజెండా, నో డౌట్. థర్డ్ పాయింట్ అంటే మహాగఠబంధన్ మహాకూటమి అనేది లేదు, ఉన్నది రెండే రెండు, ఎన్డీఏ ఆర్ యూపీఏ. రాష్ట్రాల్లో ఇక్కడ కూటమి కావచ్చు, మొన్న ఎలక్షన్లో తెలంగాణ జరిగిన దాంట్లో ప్రజాకూటమి కావచ్చు, లేకపోతే 15 నవంబర్లో జరిగిన బీహార్లో మహాగఠబంధన్ కావచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో వేరువేరుగా కలుస్తున్నాయి. కానీ బట్ వేరాజ్ సెంట్రల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇది లేదు. ఏది మహాగఠబంధన్ అనేది కాదు ఇష్యూ, కూటమి కాదు అక్కడ, యూపీఏ ఆర్ ఎన్డీఏ. యూపీఏ ఎన్డీఏ చూస్తే మీరు ఎన్డీఏలో కానీ యూపీఏలో కానీ వచ్చే పార్టీలు చూస్తే ఆడ ఈ రోజు ఏదో కాంగ్రెస్, టీడీపీ లేకపోతే నవీన్ పట్నాయక్ అంబడి మేము వెళ్తున్నాము సిద్ధాంతాలకు పక్కన పెట్టేసాను కాదు. మీరు 2004లో యూపీఏలో ఏ పార్టీలు ఉన్నాయి? ఆ రోజు అంతా సిద్ధాంత భావజాలం ఒకే రకంగా ఉన్న పార్టీలు ఉన్నాయా? లేకపోతే 2009లో ఉన్నాయా? అదేవిధంగా ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ ఒకే సిద్ధాంతం మీద ఉన్న పార్టీలు ఉన్నాయా? 2009లో ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకే సిద్ధాంతం మీద ఉన్నవే. సో నేషనల్కి వచ్చేసరికి జాతీయ స్థాయిలో ఏమవుతుందంటే ఏ ప్రాంతీయ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి, జాతీయ పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళు 5 కానీ 10 కానీ 20 ఎంపీలు కానీ ఆ రాష్ట్రాల్లో గెలుచుకుని వస్తే ఎన్డీఏతో వస్తున్నారు, లేకపోతే యూపీఏతో వస్తున్నారు. కొంతమంది బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది యూపీఏలోకి జాయిన్ అవుతున్నారు, ఆరు ఎన్డీఏలోకి జాయిన్ అవుతున్నారు. ఇక్కడ సిద్ధాంతాలు అనేది రూల్డ్ అవుట్, కలిసి పోటీ చేయడం వేరు, కూటమిలోకి రావటం వేరు. సో ఈ తేడా కూడా గమనించాలి. ఇది ఇక వస్తే మాకు వస్తామంటున్నారు, ఎన్నిక పోతామంటున్నారు కదా మమతా బెనర్జీ. మీరు అబ్జర్వ్ చేయండి, గత 6 నెలల నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఎంతసేపున్నా లాగా ఇద్దరు పేర్లే చెప్తున్నారు కానీ ఒకటి మమతా బెనర్జీ గారు, 2 నవీన్ పట్నాయక్ గారు. నవీన్ పట్నాయక్ గారితో రీసెంట్గా వచ్చింది పిక్చర్లోకి. అంత అసలు మొదటి నుంచి కూడా కాన్ఫ్లిక్ట్ వస్తున్నది ఎవరు? మమతా బెనర్జీ గారితో. ఓసారి కూటమిలోకి వస్తామంటారు, ఓసారి ప్రధాన అభ్యర్థిగా నేను సపోర్ట్ చేయనంటారు, ఎవరు అడిగారు? ఓసారి చేయనంటారు, ఓసారి చేస్తానంటారు. అది ఒకటి. రీసెంట్గా ఎంటర్ అయింది టీడీపీ. మాయావతి గురించి తెలిసిందే కదా, యూపీలో వాళ్ళ పాత్ర ఎంత అనేది, వాళ్ళు ఆవిడ డెసిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. మాయావతి గారిని ఎవరు కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే వారు రేపు పొత్తులు పెట్టుకొని పొత్తులు ఏది ఎస్పీ తోటి కాంగ్రెస్ తోటి కూటమి నుండి పోటీ చేస్తే ఒక 4-5 ఎంపీలు రావడం కష్టం ఆవిడకి. అసలు విడిపోతే ఒక ఎంపీ కూడా రాదు. సో తను ఇస్తే ఎంత, ఇయ్యపోతే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత. మాయావతి గారిని ఎలా కన్సిడర్ చేస్తాము? 3 పార్టీలు కలిసి రేపు యూపీలో పోటీ చేసినా కూడా తనకు ఒక 15-20 ఇస్తే తనకు గెలిచేది ఒక 5-6. సో మాయావతి గారిది నిజంగా ఏదో చర్చలో పనికి వస్తుంది కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్లో చూస్తే అసలు ఆవిడది కన్సిడరే కాదు. అది మాయావతి గారి ఇష్యూ. ఎంతసేపు ఉన్నా కూడా, ఎందుకంటే 42 స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికి కూడా మమతా బెనర్జీ గారు బలంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా చూసినా కూడా 35 నుంచి 36 స్థానాలు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. సో ఈరోజు దేశ రాజకీయాలు ఎందుకంటే తెలియకుండా, ఎందుకు ఆ నెంబర్ ఉండబట్టి తెలియకుండా ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ గారి పేరు వెనక ముందుకు వస్తుంది. సో మమతా బెనర్జీ గారు ఏంటంటే సిచ్యువేషన్స్, కేసీఆర్ గారు కలవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది, సోనియా గాంధీ గారు కలవడం జరిగింది, ఈవిడ కలుస్తుండ్రు, వద్దంటుండ్రు, కలవాలంటుండ్రు, ఇది అయిపోయింది. సో ఎంతసేపు మమతా బెనర్జీ గారు చుట్టూ తిరుగుతారు. రేపు 19వ తేదీ ఈ నెల జనవరి 19వ తేదీని కూడా మమతా బెనర్జీ గారు కాల్ఫర్ చేశారు ర్యాలీ అని చెప్పేసి. కేసీఆర్ గారు వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, కాంగ్రెస్ వెళ్తుంది. సో ఈ గోలంతా ఏంటంటే ఒక మమతా బెనర్జీ గారి ఇష్యూ తోడు ఉంది. మీరు అన్న లెక్క ప్రకారం ఎన్డీఏ యూపీఏ మాత్రమే ఉన్నాయి, మహాగఠబంధన్ అనేది లేదు, రైట్? మహాగఠబంధన్ అనేది లేదు, ఎన్డీఏ యూపీఏ.